దేవుని వాక్యం చూసుకుందాం. బైబిల్ వాళ్ళందరూ ఒకసారి చూద్దాము. రోమీలు వ్రాయబడిన పత్రిక 13వ అధ్యాయము 11 నుంచి 14 వరకు చదువుకుందాం. రోమీలు వ్రాయబడిన పత్రిక 13వ అధ్యాయము 11 నుంచి 14 వరకు ఎవరైనా నాకు మైక్లో చదివిన సహాయం చేయను. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరీ చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. చాలు. అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ రోమా సంఘానికి తెలియచేస్తున్నట్లుగా అంత్య దినముల్లో దేవుడు ఈరోజు మనతో కూడా చెప్తున్నాడు. ఏమనంటే ఇక్కడ మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ ఉన్నదని తెలుసుకుని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణలను ధరించుకుందాము అంటున్నాడు. నిజమే, ఎందుకంటే మనము కాలము ఎరిగి నిద్ర మేలుకొని వేళ అని తెలుసుకోవాలంటాడు. నిజమే, ఎందుకంటే ఈ రోజున మనకి వ్యవసాయదారుడికి అది విత్తే కాలము తెలుసు కాబట్టి వ్యవసాయానికి ఏ సమయంలో విత్తనాలు వేయాలో తెలుసుకుంటాడు. దాని ప్రకారమే కోత కాలాన్ని కూడా ముందుగానే ఊహించి పలానా టైంకి మా పంట కోతకు వస్తుందని ఆ కాలం అరిగే వ్యవసాయం అనేది వ్యవసాయదారుడు చేస్తూ ఉంటాడు. అలాగే కొన్నిసార్లు వలస పక్షులు కూడా ఉంటాయి. అవి కొన్నిసార్లు వాటికి సీజన్ బట్టి వాటి కాలాన్ని బట్టి కొన్ని ప్రాంతాలకు అవి వచ్చి అవి ఏం చేస్తాయంటే అవి గుడ్లు పెట్టి అలాగే పిల్లలను చేసుకుని మళ్ళీ వాటి సమయం వచ్చినప్పుడు ఆ కాలాన్ని బట్టి ఆయా ప్రాంతాలకు అవి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఈ లోకంలో అనేక మంది మరి వారి యొక్క కాలాన్ని ఎరిగి అనేక మంది వారి పనులు చేసుకుంటూ ఉంటారు. నిజమే, మరి దేవుడు కూడా మరి మనల్ని ప్రేమించి అంత్యదినంలో ఉన్నాము, మనందరము కూడా రక్షణ పొందాలని దేవుని యొక్క రాకడ సూచనలు కూడా జరుగుతున్నవి అన్నట్లుగా మనకు తెలియజేస్తుంది. అలాగే ఆమోసు భక్తుడు ఒక మాట చెప్పాడు. 5వ అధ్యాయం 13వ వచనం చదివితే అక్కడ ఇది చెడు కాలం అన్నాడు. అక్కడ ఆమోసు చూడండి ఒకసారి ఆ మాట. 5వ అధ్యాయం 13వ వచనం చదవను ఒకసారి. ఆమోసు 5:13. ఇది చెడు కాలము కనుక ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. ఈ కాలమున బుద్ధిమంతుడు ఏం చేస్తాడు అంటే కొన్నిసార్లు మనకు తెలియట్లా ఇది ఏ కాలం అర్థం కావట్లా. అందుకని కొన్నిసార్లు కొంతమంది అంటారు ఇది కలికాలం అయ్యా అన్నట్టుగా మాట్లాడతారు. అంటే ఈ లోకంలో మనుషులు ఎలా ఉన్నారంటే అల్లరితో కూడిన ఆటపాటలతోటి మత్తులో ఉండటం, అలాగే కామ విలాపాలతో పోకిరి చేష్టలతో, అలాగే ఈ లోకంలో మరి అనేక మంది కూడా చీకట్లో నడుచుకుంటున్న ప్రజలను చూసి ఆయన అంటున్నాడు. అందుకని అంటే మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారే శరీరేచ్ఛలు నెరవేర్చుటకు శరీర విషయమే మీరు ఆలోచన చేయొద్దు. ఇది ఏ కాలం అంటండి? చెడు కాలం అంటండి. నిజమే, యాసకాలం గురించి తెలుసు మనకి, వర్షాకాలం గురించి తెలుసు, ఇంకేం కాలం శీతాకాలం గురించి తెలుసు. మరి నాకు ఇది యాసకాలమేనా అంటే నాకు కొంచెం అనుమానంగానే ఉంది. చెప్పుకుంటాక యాసకాలమే అనుకుంటాం కానీ ఏ టయానికి వర్షం వచ్చి ఎలాగుంటుందో మనకి పరిస్థితులు అనేది ఈ రోజున అర్థం కావట్లేదు. నిజమే, ఎందుకంటే ఒక ఆయన అనుభవంతో చెప్పాడు, అన్ని కాలాల కన్నా శ్రేష్టమైన కాలం అంట పోయే కాలం అంట. అంటే ఈ లోకంలో అనేక మంది కూడా ఎలాగ ఆలోచిస్తున్నారంటే ఏ కాలం అర్థం కావట్లేదు, పరిస్థితులు ఎలా ఉంటాయి అర్థం కావట్లేదు ఈ రోజున. మరి ఎందుకు కడుపు మండి ఆ మాట అన్నాడో కానీ అన్ని కాలాల కన్నా శ్రేష్టమైన కాలం అంట ఆయనకి. ఏ కాలం అంటే పోయే కాలం అంటున్నాడు. నిద్రమే, ఎందుకంటే ఇది నిద్రపోయే కాలం కాదు కదా. ఏ కాలం ఇది? వాక్యం వినే కాలం, ఇది వాక్యం నేర్చుకునే కాలము. నిజమే, ఈ రోజున చాలామంది కూడా వాక్యం అనేది వినట్లా. ఆవు కొంతమంది ఏం చేస్తారంటే పశువుల డాక్టర్ గారు ట్యాబ్లెట్ అరటిపండులో పెట్టేసి దాని గొంతులో దోస్తాడు. అది అంతకన్నా తెలియగలది. అదేం చేస్తుంటే అరటిపండు మింగేస్తుంది, బిళ్ళేమో టక్కన ఉడిచేస్తుంది. అది
అంటే చూడండి ఈ రోజున ఎలా ఉన్నారంటే మనుషులు కూడా ఉపమానం మింగేస్తారు, ఉపదేశాన్ని వదిలేస్తారు. ఎందుకు? మధ్యలో ఏదైనా బాతుల గురించి కప్పన గురించి కానీ ఏమైనా చంపేశాడని చెప్పినకో అది గుర్తుంటుంది వాళ్ళకి. ఇంకా మార్తం గురించి చెప్పినా, దానియేలు గురించినా, అబ్రహాం గురించి చెప్పినా, ఆ రోజు వాక్య పాస్టర్ గారు ఏం చెప్పారంటే ఏం లేదమ్మా, ఇవాళ బాతు కథ చెప్పారు పాస్టర్ గారు. అంటే మనుషులు ఏం గుర్తుపెట్టుకుంటున్నారు? ఈ రోజున అనేక మంది కూడా వాళ్ళ మనసులో ఉన్నదో. అందుకని చాలామంది మధ్య మధ్యలో పాటలు పాడాల్సి వస్తూ ఉంటుంది, మధ్య మధ్యలో పాస్టర్ గారు బల్ల సరసాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకు ఇవన్నీ కూడా? మనుషులు ఎలా ఉంటున్నారంటే ఉపమానం మింగేస్తున్నారు, ఉపదేశాన్ని వదిలేసేస్తున్నారు. ఏం చెప్పాడరా అంటే పాస్టర్ గారు కొంతమంది గుర్తుండదు, వీళ్ళ మనసంతా కాన్సన్ట్రేషన్ ఉండదు. ఒకటి, ఇది చెడు కాలము. ఈ రోజున మనం అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరానికి వచ్చిన మన జీవితాల్లో కూడా ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే రక్షణ సమీపముగా ఉన్నది అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? రక్షణ మనకంట మరీ సమీపముగా ఉన్నది. ఎందుకన్నాడు? మనము విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపముగా ఉన్నది. ఈ రోజున సువార్త వినపడబడుచున్నట్లుగా పూర్వకాలంలో ఇంత సువార్త ఉందో చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఏ మరి ప్రాంతంలో చూసినా వాల్ పోస్టర్లతో నింపబడి ఉన్నాయి. నా చిన్నప్పుడు సినిమా వాల్ పోస్టర్లు నింపబడి ఉంటాయి. కానీ ఈ కాలంలో మనం చూస్తూ ఉంటుంటే అనేక ప్రాంతాల్లో కూడా దైవజనులు ప్రేరేపించి మరి ఎక్కువగా వేసవి కాలం ఏం చేస్తారంటే బహిరంగ మీటింగ్స్ అవి పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఈ రోజున అనేక మంది వాక్యాన్ని, ఎందుకంటే సువార్త అనేది పూర్వకాలము ఇంత సువార్త లేదు, పూర్వకాలం ఇంత బైబిళ్ళు లేవు, ఇంతవరకు మనకి ఇలా సేవకులు కూడా మనకు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. అలాగే ఇంత విస్తారమైన సాక్ష్యాలు కానీ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కానీ పూర్వం ఉన్నాయా అంటే లేవు. ఈ రోజున మనము ఎన్నో సువార్త వినటానికి అవకాశం ఉంది ఈ రోజున. అయినా ఈ రోజున మనుషులు వాక్యం అనేది వాళ్ళకి హృదయంలోకి వెళ్ళట్లేదు. రక్షణ మరీ సమీపంగా ఉన్నా సరే ఈ రోజున వాక్యం అనేది మనుషులకు ఈ రోజున వెళ్ళట్లేదు. నిజమే. ఎందుకంటే ఈ రోజున క్రైస్తవ సంఘం అనేది సువార్త వాక్యం అనే వలన ఐగుప్తు అనే లోకాన్ని విడిచిపెట్టాలి. ఏ లోకం అది? అంటే ఐగుప్తు అనే లోకాన్ని విడిచిపెట్టి కానానుగా పిలువబడుచున్న పరలోక రాజ్యం వైపు వెళ్ళటానికే సువార్త ప్రకటించబడుతుంది. ఐగుప్తు అనే లోకమును విడిచిపెట్టి కానానుగా పిలువబడుతున్న పరలోక రాజ్యానికి వెళ్ళటానికే అందరూ అంతటా మా రక్షణ పొందాలని సువార్త అనేది ప్రకటించబడుతుంది. నిజమే. అలాగే ఎందుకంటే ఈ లోకంలో అనేక మంది కూడా ఫరో బానిసత్వం కింద నలిగిపోయినట్లుగా అప్పులనే కాడి కింద నలిగిపోతున్నారు, అనారోగ్యాలనే కాడి కింద నలిగిపోతున్నారు. ఈ రోజున మానసికంగా అనేక కుటుంబాల్లో కూడా పేరుకు జీవించుతున్న పేరు మాత్రం ఉంది, కానీ మృతుడివే అన్నట్లుగా ఈ రోజున సాతాన్ యొక్క కబంధ హస్తాలు నలిగిపోతున్నారు. ఆ రోజున ఫరో యొక్క చేతుల్లో ఐగుప్తు కాలంలో, ఆ రోజుల్లో ఫరో కాలంలో మరి ఇశ్రాయేలు ప్రజలు వెట్టి పనుల చేత బానిసత్వం నలిగిపోయినట్లుగా ఈ రోజున అనేక మంది కూడా రకరకాలైన పరిస్థితులు గుండా నలిగిపోతూ ఉన్నారు. అందుకని ఈ రోజున చాలామంది ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. ఎక్కడ చూసినా వాళ్ళు అనుకోకుండా ఈ రోజున చాలామంది చనిపోతున్నారు. చూడండి, ఎందుకంటే మానసికంగా ఒత్తిడి ఈ రోజున ఎక్కువైపోతుంది. ఆఫీసుల్లో కూడా టెన్షను. నిజమే. పోలీస్ శాఖలో చూసినా మీకు వాళ్ళు టెన్షన్ పడి కొంతమంది చనిపోతున్నారు వాళ్ళు. అలాగే కొన్నిసార్లు రకరకాలైన మరి చదువులు ఇంత పిల్లలు చూడండి, అసలుకి ఇంటర్మీడియట్ పిల్లలు కూడా ఈ యొక్క కాంపిటీషన్లో తట్టుకోలేక కొన్నిసార్లు కొంతమంది ఈ పరీక్షలో నేను ఫెయిల్ అయిపోతున్నామో, ర్యాంకులు రావామో అనుకుని కొంత ఆత్మహత్య చేసుకునే బిడ్డలు కూడా ఉంటున్నారు ఇవాళ. అంటే ఈ రోజున తల్లిదండ్రులు బిడ్డలు కూడా చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నారంటే నువ్వు క్లాసు ఫస్ట్ రావాలి ఏమన్నారు ఇవాళ. అంటే క్లాస్ ఫస్ట్ నువ్వు రావాలి అంటున్నారు. అంటే అందరు క్లాస్ ఫస్ట్ వచ్చేస్తారో చెప్పండి. అంటే అందుకని వాళ్ళు కూడా పర్సంటేజ్ పెట్టేశారు. అందుకని ఫస్ట్ అనేది రావాలని రాకపోయినా సుమారు 90%, 98%, 95% మినిమం ఉండాలన్న ఉద్దేశంతో ఈ రోజున అనేక మంది కూడా అలాగూ ఉన్నతమైన స్థానంలో. ఎందుకంటే ఇవాళ ఎలా ఉందంటే కాంపిటీషను, నీ గురి ఎప్పుడూ కూడా బాగా చదివేవాడిని చూసుకోవాలి, తప్పినోడిని చూసుకోకూడదు. ఏమని చూడకూడదు అంటే కొన్నిసార్లు ఎలా ఉన్నారంటే ఇవాళ అనేక మంది కూడా కాంపిటీషన్ ఈ రోజున తట్టుకోలేకపోతున్నారు. అందుకని ఫరో ఎలాగైతే ఆ దినమందు మరి ఇశ్రాయేలు ప్రజలను వేధించినట్టుగా సాతాను ఈ రోజున అనేక కుటుంబాల్లో మరి వాడును నష్టపరుస్తూ ఉన్నాడు. మరి వాడిని ఎలా ఎదిరించాలి, అపవాదిని ఎలా ఎదిరించాలి అంటే చూడండి, వాక్య భాగం చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక
6వ అధ్యాయము 10 నుంచి 12 దాకా చూద్దాం. ఎఫ్సీలు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 12 దాకా చూద్దాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆ. ఆయన యందు బలవంతులై ఇండుడి. ఆ. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు ఆ. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆ. ఏలయనగా ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ఆ. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆ. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చూసారా, ఇక్కడ ఏమన్నాడు? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి గలవనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మనము పోరాడుతున్నాము. అంటే ఈ రోజున మనము పోరాడేది శరీరులతో కాదు. మరి వాడిని ఎదిరించాలంటే ఏం చేయాలి? మనం మోకాళ్ళు వేసి వాడిని శీఘ్రంగా చిత తొక్కాలి. మోకాళ్ళు వేయటం అంటే ప్రార్థన చేయాలి. అంటే మీరు భూమి మీద వేటిని అయితే బంధిస్తారో వాటిని నేను పరలోకమందు నేను బంధిస్తాను. అంటే ఈ రోజున అపవాది ఈ రోజున చాలామందిని కూడా కుటుంబాల్లో ఉన్న పరిస్థితిని బట్టి నిరుత్సాహపరుస్తూ ఉంటాడు. ఎగ్జాంపుల్గా ఒకవేళ కష్టపడి పాపం పసుపు పంట వేసినారు కొన్ని. ఈ పసుపు పంట వేసిన తర్వాత పాపం కొంతమంది చెప్తారు సలహా, రేపు నువ్వు సావలేవులే, వాతావరణం ఎట్టుంటుందో పచ్చి మీద అమ్మేసుకుంటే ఎంత కొంత వచ్చుద్ది అనుకుంటారు. కానీ మనసులో ఇంకో పక్కన ఏముంటుందంటే దీన్ని కొంచెం ఉడకబెట్టుకుని దీన్ని ఎండబెట్టుకుని చేస్తే ఇంకా కొంచెం ప్రాఫిట్ వస్తుందన్న ఆశ మనసు ఏం చేస్తుంది మనని కొంచెం అలాగా అనిపించినప్పుడు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఇవు కష్టపడతావు చేస్తావు, దాన్ని ఎండబెడతా ఉంటావు, ఉడకబెట్టి కష్టపడి ఎండతావు, అలాగే పగలంతా ఎండబెడతావు, సాయంత్రం అంతా నానిపోతూ ఉంటాయి. పగలంతా ఎండబెడతావు, రాత్రి అంతా నానిపోద్ది. ఇక రాత్రికి నిద్రపడద్దా? చెప్పండి, ఎట్లుంటుంది పరిస్థితి? అసలు వ్యవసాయం ఎందుకు చేస్తున్నట్ట అసలు నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు. అంటే కొన్నిసార్లు మానసికంగా ఎట్లా ఉంటుందంటే చాలా కుంగిపోతూ ఉంటారు. పైగా బేరగాళ్ళు వచ్చి అంటాడు, అసలుకి నీకు 15,000 చెప్పింది 5,000కి ఇస్తావా అని అడుగుతాడు. అసలు కూలోళ్ళకి రావు డబ్బులు, కూలోళ్ళకి ఇవ్వటానికి కూడా రావు డబ్బులు. చూడండి మానసికంగా ఎలా ఉంటుంది తెలుసా? నిజమే. చూడండి, అందుకని కొన్నిసార్లు మానసికంగా అపవాదిని ఏం చేస్తా అంటే, ఎందుకు ఈ అప్పులని నువ్వు ఎక్కడ కడతావు, ఇంత నువ్వు వ్యవసాయం నువ్వు ఎక్కడ చేయగలుగుతావు అనుకునే చచ్చిపో అంటూ ఉంటాడు. వాడు మనుషుల్ని ఏం చేస్తా అంటే ఎప్పుడు కూడా చనిపోమని ప్రేరేపిస్తూ ఉంటాడు. చూడండి, ఎందుకంటే గత వారం విన్నట్టుగా ఏలియా కూడా కొన్నిసార్లు మానసికంగా తను బాధపడ్డాడు. తను కూడా చాలా వేదనత పొందాడు. యెజెబెల్ అనే మాటలకే చచ్చి బతికేకండి చచ్చిపోవడం మంచిది అని చెప్పేసి మళ్ళీ చచ్చిపోతే నరకానికి వెళ్తాం, మనందరం మనం చావకూడదు. అందుకని యేసయ్య దేవుణ్ణే అడుగుతాం, అయ్యా ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకోమని ఆయన బ్రతిమలు ఆడుకుంటూ ఉన్నాడు. నిజమేనండి, కొన్నిసార్లు మానసికంగా కుంగిపోతాం. అపవాది ఎప్పుడైనా సరే గనక నిన్ను అలాగ ప్రేరేపిస్తే నువ్వు వాడిని ఎదిరించాలి. ఎలా ఎదిరించాలి సార్? నా పక్షాన దేవుడు ఉన్నాడు, నాతో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు, ఈ లోకంలో ఉన్న గొప్పవాడు, నన్ను ఏ స్థితిలో నుంచేనా దేవుడు నన్ను లేవనెత్తగలిగిన దేవుడు, నన్ను ఒకవేళ ఆత్మీయంగా నన్ను సరిచేయడానికి దేవుడు శ్రమను పంపించాడు. యోబు భక్తుడు చెప్పాడు చూరా, ఏ మేలుకే దేవుడా కేడుగు దేవుడు కాదా? యోబు భక్తుడికి ఉన్న శ్రమల్లో మనకేమన్నా కొంచెం ఏమన్నా ఉన్నాయో చెప్పండి పోనీ. చూడండి, కొన్నిసార్లు మనకున్న శ్రమను బట్టి మనకున్న ఇబ్బందులను బట్టి కొన్నిసార్లు మానసికంగా మనం కుంగిపోతాం. కానీ నువ్వెప్పుడైతే దేవుడు యోబు భక్తులు లాంటి వాళ్ళని మన ముందు ఎందుకు ఉంచాడంటే మనము ధైర్యం తెచ్చుకోవడానికి. నిజమే, మరి ఎన్నో కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా వాళ్ళు ఎలాగైతే వాళ్ళు ప్రార్థనా జీవితం ద్వారా దేవుణ్ణి వాళ్ళు గణపరచగలిగారో అలాగే నీ జీవితంలో నా జీవితంలో కూడా ఒక శ్రమను దేవుడు అనుమతించినప్పుడు దాన్ని ఎప్పుడూ కూడా మనం ఎన్నడూ కూడా దాన్ని భయపడ అవసరం లేదండి. నిజమే, అందుకని కొరింథీ భక్తులు ఒక మాట చెప్పాడు. 2వ కొరింథీ చూడండి 4వ అధ్యాయము 16 నుంచి 18 చదివినాను ఒకసారి. 2వ కొరింథీ 4వ అధ్యాయము 16 నుంచి 18 దాకా చదివినాను. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన. ఎక్కడంట మా అంతరంగ పురుషుడు ఎలా ఉంటాడంట? దినదినము నూతన పరచబడుచున్నాడు. అంటే ఈ క్షణకాలం ఉండే ఈ చులకన శ్రమలో కొన్నిసార్లు మనం భయపడవసరం లేదు. సాతానుడు ఎన్నో రకాలుగా నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. పౌలు భక్తుడికి ఎన్ని శ్రమల గుండా వెళ్ళాడో. నిజమే,
ఎన్ని రకాలుగా ఎన్ని శోధనలు వచ్చినా ఎక్కడన్నా భయపడ్డా అంటే కొన్నిసార్లు ఒకటే చెప్పాడు, బ్రతికితే క్రీస్తు కొరకు, చనిపోతే లాభం. నిజమేనండి. దేవుని కొరకు అలాగ రోషం కలిగి బ్రతికండి. ఈ రోజున ప్రతి క్రైస్తవుడికి కూడా శోధనలు అనేది వస్తాయి. అవునండి. ఎందుకంటే మన పోరాటం అంతా కూడా అపవాదితోనే. వాడిని ఎలా ఎదిరించాలి? నిరాశ నిస్పృహలి ఎదురు నిలచిన, నిందలెన్న మబ్బులుగా మనలు కమ్మినా, నిరాశ నిస్పృహలి ఎదురు నిలచిన, నిందలెన్న మబ్బులుగా మనలు కమ్మినా, నిలచదం యేసుతో నడిచదం దీక్షతో, నిలచదం యేసుతో నడిచదం దీక్షతో, నిరీక్షణ బలముతో సాగిపోదము, నిరీక్షణ బలముతో సాగిపోదము. ఓ సోదరా ఓ సోదరి, యేసే నిన్ను నన్ను పిలుచుచున్నాడు. నిదురమాను మగత వీడు, కన్న విప్పి కలియజూడు, కన్న విప్పి కలియజూడు. అపవాది బాణములు ఎన్ని విసిరినా, అగ్నిగంధకముల వాన చుట్టుముట్టినా, అపవాది బాణములు ఎన్ని విసిరినా, అగ్నిగంధకముల వాన చుట్టుముట్టినా, అదరము బెదరము అరికి మనము వెరవము, అదరము బెదరము అరికి మనము వెరవము. అన్న యేసు సన్నిధిలో లేదిక భయము, అన్న యేసు సన్నిధి లేదిక భయము. ఓ సోదరా ఓ సోదరి, యేసే నిన్ను నన్ను పిలుచుచున్నాడు. రగతమాను మగత వీడు, కన్న విప్పి కలియజూడు, కన్న విప్పి కలియజూడు. ఎన్నో నిరాశ నిస్పృహలు కొన్నిసార్లు వస్తాయి. అపవాది నిన్ను ఎన్నో రకాలుగా తంత్రాలు ఉపయోగిస్తూ ఉంటాడు. అందుకే అన్నాడు ఎఫ్సి భక్తుడు, సర్వాగ కవచము ధరించుకొనుడి అన్నాడు. ఇంకా కిందకు వెళితే ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయంలోనే అక్కడేమన్నాడు, 14 నుంచి చదివినాను ఒకసారి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మైమరుపు తొడుకొని, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుకుని నిలబడి, ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు ఏం చేస్తారు? దుష్టుని యొక్క అగ్ని బాణములన్నిటిని కూడా ఏం చేస్తారు అంటే విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. వాడేసే అగ్ని బాణాలు ఉంటావంటే నీ మీదకి, అరే రే రే రే, అసలు నీకు ఈ జీవితంలో ఇంకా నువ్వు బాగుపడతావా? అసలు మీ పిల్లకి పెళ్లి చేయగలుగుతావు అనుకున్నావు నువ్వు? అసలుకి ఈ సంవత్సరం అసలుకి నీకేమైనా కొంచెం వ్యవసాయంలో లాభం వస్తుంది అనుకున్నావా? వాడు నిన్ను రకాలుగా ఎన్ని రకాలుగా వాడు నిన్ను శోధించాలో అన్ని రకాలుగా శోధిస్తాడు. వాడేసే అగ్ని బాణాలన్నిటికీ ఏం చేయాలి తెలుసా? విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలా? నువ్వు ఇంతకాలం ప్రార్థనకి వెళ్తున్నావు, మీ ఆయన ఏమైనా మారాడు అంటున్నావు ఏంటి? అసలు నీ ప్రార్థన వేస్ట్ అంటాడు. ఏమంటాడు? నీ ప్రార్థన వేస్ట్, ఆడు నిన్ను పట్టేసుకున్నానే, ఆడిని వదలను, ఆడిని నేను తీసుకెళ్ళిపోతా, ఇలాంటి వాగుడు అవుతూ ఉంటాడు. ఒకటి, నా దేవుడు సజీవుడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు. నీ విశ్వాసము ద్వారా నువ్వేం చేయ తెలుసా? వాడిని ఎదిరించగలిగిన డాలు నువ్వు పట్టుకోవాలి. లేకపోతే కొన్నిసార్లు ఈయన మారడండి, ఇక మా పరిస్థితులు మారవో, మా అప్పులు తీరవో, ఇక ఎందు నుయ్యో గొయ్యో చూసుకోవాలనుకున్నట్టుకుంటారు. లేదు లేదు, ఎప్పుడూ కూడా దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకని విశ్వాసం అనే నువ్వు డాలు పట్టుకుని వాడు ఏం చేయాలంట? దుష్టుని యొక్క అగ్ని బాణములన్నిటిని కూడా ఆర్పటానికి మీరేమవుతారు? శక్తిమంతులు అవుతారు. కాబట్టి మన విశ్వాసం మనం ఉపయోగించాలి. నిజమే, విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారన్నాం కదా. మరి విశ్వాసము ద్వారానే కదా అన్ని అద్భుతాలు దేవుడు జరిగించాడు. అలాగే నీలో నాలో కూడా ఏముండాలి తెలుసా? దుష్టుని యొక్క అగ్ని బాణాలు చల్లార్చడానికి విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. ఈ లోకంలో ఎన్నో రకాలైన శోధనలు రావచ్చు.
అందుకని 2 కొరింథీ పత్రిక చూడండి ఒకసారి. 2 కొరింథీ 10వ అధ్యాయము 3-4 దాకా ఒకసారి చదివినాను. 2 కొరింథీ 10వ అధ్యాయము 3-4 దాకా చదివాను. మేము శరీరధారులమై నడుచుకొనుచున్న ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. చూసారా ఏమన్నాడు? చూసారా ఇక్కడ ఏమన్నాడు? మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం మేము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. చూసారండి, నిజమే. మా యుద్ధోపకరణములు కత్తి చేత కాదండి, నిజమే. హిజ్కియా ప్రార్థన చేశాడు, ప్రభువా అయా మాకు వీళ్ళ మీద వెళ్ళటానికి ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదని దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి, సరే, దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడండి, నిజమే. ఆ దినములలో మరి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మరి రబ్షాకే మాట్లాడుతున్న మాటలో ఆయన తీసుకొచ్చిన ఉత్తరాన్ని తీసుకొచ్చి అష్షూరాజు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలన్నీ కూడా దేవుని మందిరంలో తీసుకొచ్చి ప్రార్థన చేస్తూ ప్రారంభిస్తే 185,000 మందిని ఆ రాత్రి దేవుడు ఒక దేవదూత సైన్యం చంపేసిందంట. ఎంతమందిని అంటనే? అవును, 185,000 మందినండి. మరి ఏమన్నా వీళ్ళు కత్తులు పట్టుకెళ్ళారా చెప్పండి? విశ్వాసం అంతే, నిజమే. కొన్నిసార్లు ఎన్నో రకాలుగా మాట్లాడతాడు. ఆ రోజు అష్షూరు రాజు మాట్లాడినట్లుగా, ఫరో మాట్లాడినట్లుగా ఈరోజు దుష్టుడు నిన్ను కూడా ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. అంతేగాని యెహోషాపాతు కూడా అలాగే ప్రార్థన చేశాడు, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదయ్యా, నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాడు. దేవుడు నిజంగా వారి పక్షాన్ని యుద్ధం చేశాడండి. మీరు పోట్లాడవలసిన పని లేదు, దేవుడే మీ పక్షాన్ని యుద్ధం చేస్తాడని చెప్పి మీరు దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించని చెప్పి స్తుతి ఆరాధనలకు ప్రజలను నియమించిన కాలంలో దేవుడు వారి పక్షాన్ని ఎంత అద్భుతం జరిగించాడో, నిజమే. ఆ రోజున్న దేవుడు ఈ రోజున్నాడు. దుష్టుని యొక్క అగ్ని బాణములు నీ మీద ఎన్ని వేసినా, వాడు ఎన్ని రకాలుగా నిన్ను శోధించినా నువ్వు ఎలా ఉండదు తెలుసా? విశ్వాసం అనే డాలు. అందుకని ఇక్కడ ఏమన్నా మా యుద్ధోపకరణలు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవి. అంటే శత్రువును దుర్గములుగా ఉంటాయి. అంటే ఆ రోజుల్లో కూడా ప్రాకారాల మీద దుర్గాలను కట్టుకుంటే శత్రువు యొక్క కదలికలు గమనిస్తూ ఉంటారు. ఈ రోజున కూడా అనేక స్థలాల్లో కూడా మరి శత్రువు వచ్చే ముందు మనకి శాటిలైట్ ద్వారా శత్రువు యొక్క కదలికలన్నీ కూడా ఏం చేస్తున్నారు? గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి ఆ రోజున ఎత్తైన పర్వతాలు కొండల మీద మరి రాజులు వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు శత్రువు యొక్క కదలికలు గమనించి పైనుంచి వాళ్ళు పిరంగులు అలాంటివి వదులుతూ ఉండేవాళ్ళు. మరి ఈ కాలంలో చూస్తే శాటిలైట్ ద్వారా మొత్తం గమనిస్తూ ఉన్నారు. శత్రువు ఏ కదలికలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా ఈ రోజున చూస్తున్నాం మనం, నిజమే. ఎందుకంటే మనము కూడా ఎంతో మెలకు కలిగి ఉండాలి. మరి బోర్డర్లో ఇప్పుడు యుద్ధం జరుగుతున్న సమయంలో మరి సైన్యం అనేది ఎంత అప్రమత్తంగా ఉంటుందో అలాగే మీ విరోధైన అపవాది వాడు ఎవరిని మింగుదునా, ఏ కుటుంబాన్ని పాడు చేద్దామా, ఏ వ్యవసాయాన్ని పాడు చేద్దామా, ఏ కుటుంబాన్ని నష్టపరచాలన్నా వాడు ఎప్పుడు కూడా వాడు గర్జించి సింహాలు వాడు ఏం చేస్తాడు? తిరుగుతూ ఉంటాడు. అందుకని వాడు చేసే పనులు బట్టి కుటుంబాల్లో పిల్లల మాట వినరు, కుటుంబాల్లో భర్తల మాట వినరు, కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో భార్యల మాట వినక ఇలాంటి నెమ్మది లేని పరిస్థితుల్లో ఎన్నో కుటుంబాలు కొన్నిసార్లు ఏదో జీవించున్న పేరు మాత్రం ఉంది కానీ మృతుడు ఉన్నట్లుగా నీరసంతో నిరుత్సాహంతో కునిగిపోతూ ఉంటారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు వాడి యొక్క అగ్ని బాణాలు చల్లార్చడానికి సరే మీరు విశ్వాసం అనే డాలు పట్టుకున్నప్పుడు, విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. నిజమే, ఈరోజు క్రైస్తవ జీవితంలో నువ్వెంత నమ్మకంగా బ్రతికినా, ఎంతగా నువ్వు ప్రార్థన చేసినా కొన్నిసార్లు నీ కుటుంబంలో యుద్ధాలు రాక మానవు. ఇది సత్యం. మేము ప్రార్థనకి వెళ్తున్నామంటే మా ఇంట్లో బాధ లేవు అనేవాళ్ళు ఎవరు ఉన్నారా? చెప్పండి. మేము ఎప్పటి నుంచో దేవుని సన్నిధికి వెళుతున్నాం కదండి, దేవుడికి నమ్మకంగా ఉన్నాం కదండి, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏ కష్టాలు రాలేదని ఎవరన్నా చెప్పండి? లేదు లేదు. తిమోతి భక్తుడు ఏం చెప్పాడు తెలుసా? చూడండి ఒకసారి అక్కడ 2వ తిమోతిలో 3:12 ఒక మాట్లాడాడు. అక్కడ సద్భక్తితో ఎవడైనా బ్రతుకుతే వాడికంట హింసలే అన్నాడు. అక్కడ తిమోతితో ఏమని చెప్తున్నాడు చూడండి. అక్కడ
2 తిమోతి 3:12 చదివాను గబగబా. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును అది. ఉద్దేశించి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. ఏమన్నాడండి? హింస అంటే ఏంటి చెప్పండి? క్షణము కూడా బాధే. అర్థమవుతుందా? అంటే మళ్ళీ ఇంకోసారి చదువున్నాను ఒకసారి అన్నమాట. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ అన్నాడా, కొందరు అన్నాడా? అంటే దేవుడు యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఏం జరుగుద్దంట? హింస పొందుదురు. మామూలుగా ఉండదు హింస, క్షణం. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో సిలువ లేకుండా క్రైస్తత్వం ఎలాగ లేదో ప్రభు చెప్పిన మాటను బట్టి ఎవడైనా సరే నన్ను వెంబడింపగోనియల్ల తనను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని ఏం చేయాలా? అది వెంబడించాలంటే ప్రభును వెంబడించేటప్పుడు నీ వెనకాల సిలువ ఉంటుందని గుర్తుంచుకో. మెడలో సిలువ కాదు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అన్ని శోధనలు ఉంటాయి నీకు. నువ్వు ఎంతగా ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థన చేద్దాం అనుకుంటావో నీకన్నా ముందు అపవాది నీ కుటుంబంలో నిరుత్సాహపరచడానికి వాడు నిన్ను ఎట్టా కూడా బోర్లు పెడతాడు. నువ్వు అనుకుంటావు ఈ పుట్టినరోజు వచ్చింది, ఇక నుంచి నా పెళ్లి రోజు వచ్చింది, ఇక నుంచి నేను క్రమంగా దేవుని వాక్యం చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా అంటావు. అంతకు ముందు నుంచే నీకు శోధన వాడు ప్రారంభిస్తూ ఉంటాడు. అవునండి. క్రీస్తు కొరకు నువ్వు ఎవరైతే సద్భక్తితో బ్రతకని ఉద్దేశించి వాళ్ళందరూ కూడా హింస పొందుతారు. మరి హింస పొందుతారు కదా అనుకుని భక్తి మానేస్తారా? చెప్పండి. ఇక బాధలు వచ్చేస్తనే ప్రార్థనకి వెళ్ళిన కాడి నుంచి బాధలు ఎక్కువైనాయి మాకు అనుకుని చెప్పేసి ప్రార్థన మానేస్తాం కుదురుద్దా? ఎందుకంటే శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు అక్కడ. యాకోబు ఏమన్నాడు? అంటే శోధన సహించాలి నువ్వు. ఎందుకంటే ఆయన బిడ్డలు ఎవరైనా సరే ప్రార్థనకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ మన పోరాటం అనేది ఇరుకు మార్గమే. ఏ మార్గం ఇది? ఇరుకు మార్గమే. ఎన్నో రకాలైన శోధనలు వస్తాయి, ఎన్నో రకాలైన ఆటంకాలు వస్తాయి. నువ్వు ప్రార్థనకు వెళ్ళిన కాడి నుంచి ఎన్నో రకరకాలుగా ఆర్థిక ఇబ్బందులు కూడా మొదలవుతాయి. కానీ నువ్వు బెదరద్దు, విశ్వాసం అనే డాలు పట్టుకోవాలా. నిజమే. ఎందుకంటే ఈ పోరాటము ఒక్కరోజుతో ఉండేది కాదండు. నీ ఊపిరున్నంత వరకు ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది తెలుసా? నీ ఊపిరున్నంత వరకు ఉంటుంది. దేవుని కొరకు నువ్వు నమ్మకంగా బ్రతకాలి. దేవుని పరిచయలో నేను ముందుకు వెళ్ళాలా, దేవుని యొక్క సన్నిధిలో నేను ఎదగాల, ఆత్మలో బలపడాలనుకున్నప్పుడు నువ్వు బండి మీద ఎంత స్పీడ్కి వెళ్తావో గాలి అంత వెనక్కు దోసుది నిన్ను. బతికిన చేప నీళ్ళకి ఎదురెళ్ళినట్టుగా సమస్యలనే సుడిగుండాలు నీ మీద వచ్చినప్పుడు నువ్వెప్పుడూ కూడా అదరవు బెదరవు. ఎందుకంటే జయించిన వాడు ఆయన నీలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీలో ఉన్నాడు. ఎందుకంటే మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికన్నా. అందుకనే నువ్వు వాడిని ఎదిరించాలంటే నీలో విశ్వాసం అనే రక్షణ మరి సమీపముగా ఉన్నది. ఈ రోజున కాలము నెరిగి ఈ రోజున టైం దగ్గరికి వచ్చేసింది. అంత్య దినంలో మనం ఉన్నాము. అందుకని వాడికి సమయం కొద్దిగా అర్థమైపోయింది వాడికి. అందుకని ఎక్కడ చూసినా యుద్ధాలు, ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు, ఎక్కడ చూసినా రకరకాల ఆటంకాలు పెడుతూ అనేక మందిని వాడు నష్టపరుస్తున్న ఈ కాలంలో నువ్వు మెలకు కలిగి ఉండాలి. ఏదో ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావన్నాడు. ఏదో వస్తూ ఉంటాయి, శోధన వస్తాయి. కానీ వాటన్నిటి నుంచి పంపించిన వాడికి తెలుసు. శోధన నీ మీదకి వచ్చిందన్న సంగతి ఆయనకి తెలుసు. నీకు మీద ఎన్నో పోరాటాలు, నీ మీద ఎన్నో తంత్రాలు, ఎన్నో రకరకాలైన ఆటంకాలు నీ మీద వస్తున్నాయని నీ తండ్రికి అన్నీ తెలుసు. మరి దూరం నుంచి కూడా ఆయన కనిపెడుతూ ఉంటాడు. నిజమే. ఒక వ్యక్తిగా, ఒక తండ్రిగా మనం ఎప్పుడూ కూడా మన బిడ్డలకి నా కొడుకు కష్టమే రాకూడదు అనుకుంటే వాడు ఫెయిల్ అయిపోతాడు. నా కొడుకు కష్టపడకూడదంటే ఆడు ఎక్కడ పనిచేయడే కాడు. నిజమే. ఇవాళున్న పిల్లలు ఎవడు రోడ్డు మీద నడిచి వెళ్ళమంటే ఒక్కడు నడిచి వెళ్ళేవాడు కనపడతలే నాకు. ఆ చిన్నప్పుడు చూస్తే ఎవడు చూసినా నడిచి వెళ్ళేవాడు. వాళ్ళు అందుకని ఇప్పుడు 100 ఏళ్ళైనా రోడ్డు మీద ఇంకా అటు ఇటు నడుస్తున్నారు, కర్రసుగా నడుతున్నారు. ఇప్పుడు బ్యాచ్ నడవలేరట. ఎందుకు? 4 అడుగులు నడవమంటే బండి ఉంటేనే బయటికి వెళ్తున్నారు తప్ప బండి లేకపోతే ఇవాళ బయటికి వెళ్ళేవాళ్ళు లేడు. ఇవాళ మన పిల్లల్ని అట్లా తయారు చేసాం ఇవాళ. నిజమే. అంటే ఈ రోజున కష్టపడటానికి ఎవరు ఇష్టపడతలా. చాలా సౌఖ్యాలు ఎక్కువైపోయింది ఈ రోజున ఉన్న పరిస్థితులు బట్టి. ఈ రోజున అందుకనే వాళ్ళు తట్టుకోలేరు.
కొంచెం ఎండ ఎక్కువైనా వాళ్ళు తట్టుకోలేరు, కొంచెం ఎక్కడైనా ఏదైనా కష్టపడి పని చేయమన్నా వాళ్ళు చేయలేరు, ఏదైనా కొంచెం నిద్ర కాయాలన్నా కాయలేరు వాళ్ళు. ఈ రోజున ఉన్న పరిస్థితులు బట్టి వాళ్ళకి కష్టం విలువ తెలవకోకుండా పిల్లలు పెంచడం బట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకనే వాళ్ళకి త్వరగా డిసీజ్ కూడా అటాక్ అవుతున్నాయి వాళ్ళకి. అవునండి. ఎప్పుడైతే ఒకళ్ళు బాగా పని చేసుకునే వ్యక్తికి వాడికి ఎన్నో రకాల శోధనలు వచ్చినా, మీరు చూడండి రోడ్ల ప్రక్కన కొంతమంది గుడిసెలు వేసుకుని వాళ్ళు చెట్ల కింద ఉంటారు, మండు టెండైనా ఎంత అయినా సరే. నిజమే, వాడికి ఏం పట్టించుకోడు, ఎండ అయినా ఉండదు, వాడికి ఏం ఉండదు. అందుకని చిన్నపిల్లలు కొంతమంది చూడండి, మా చిన్నప్పుడు మిట్ట మధ్యాహ్నం కూడా లెక్క లేకోకుండా ముంజికాయలకి ఇంకా సీతమ్మకాయలైనా సరే యాసకాలం వచ్చిందంటే అసలు వెళ్ళేవాడు. ఇవాళ ఎవడ కాడే అసలుకి ఎక్కడికి వచ్చేది తెలుసా, ఎలాగ వచ్చేది ఇవాళ. అంటే వాళ్ళు అంతే పాపం, హైవే మీరు ఎక్కి చూడండి, ఎవడకాడే పాపం ఎండలో క్యారీ బ్యాగ్ కూర్చున్నట్టు ఉంచుకుంటున్నాడు ఒక్కడ ముంజికాయలు పట్టుకుని. ఎందుకు? నీకు అందుబాటులోకి వచ్చేసినాయి. వాళ్ళ జనాలకు డబ్బులేం తక్కువేం లేదు. 50 రూపాయలు తీసుకుంటే ఆడో 10-15 ముంజులు ఇస్తున్నాడు, ఆ పూట సరిపోయింది అనుకున్నా చాలు. ఎవడో ఇవాళ చెట్లు ఎక్కడికి వెళ్ళేవాడు ఎవడు లేడు, ఇవాళ ఎన్ని లేదు, చాలా కష్టం. ఇంకా కొంతమంది తెలివిగా ఏం చేస్తున్నారు సార్, బారు గెడబట్టుకుని దానికి ఒక కత్తి కట్టి రోడ్లు అమ్మటి ఇదే వ్యాపారం. ఆ వ్యాపారం చేసేవాడు కూడా చెట్టు ఎక్కట్లా, చెట్టు ఎక్కితే 100 ఇవ్వాలంటాడు. అందుకనే బారు గెడగట్టేసి ఆడు కూడా ఏం చేస్తున్నాడు, ఆ చెట్లుకున్న కాయలన్నీ గెడెట్టు కోసి ఆ ఏరుకుని ఆటోలు వేసుకొచ్చి ఆడు చక్కగా సెంటర్లో కూర్చున్నాడు. బంధం వేసి ఒక్కడేవాడు లేడు ఇవాళ. అంటే టెక్నాలజీ మారిపోతుంది ఈ రోజున, ప్రజలకు అన్నీ అందుబాటులో వచ్చేస్తుంది ఈ రోజున. నిజమే, ఈ రోజున మన యొక్క జీవితంలో ఎన్ని యుద్ధాలు ఎన్ని పోరాటాలు గుండా ఈ రోజున మనం వెళ్ళాలి తెలుసా. అవునండి, ఈ దుర్దినాలు అన్నాడు వీటిని భక్తుడు. అందుకని ఏ దినాలు అంటే ఇవి. అందుకని యోబు ఇంకో చోట ఒక మాట చెప్పాడు, చూద్దాం ఒకసారి. 7వ అధ్యాయం 1వ వచనం చదువునాను. 7వ అధ్యాయం 1వ వచనం యోబు భక్తుడు చెప్పిన మాట చూడండి. భూమి మీదంట మనది భూమి మీద నరుల కాలం యుద్ధ కాలము కాదా? ఏ కాలం అంటే ఇది? భూమి మీదంట నరుల కాలము యుద్ధ కాలము కాదా? యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? అవునండి, భూమి మీద నరుల కాలం అంటే ఎలాంటిదంటండి? ఇది యథార్థం అండి. మనుషులు ఈ రోజున మన జీవితాల్లో ఎన్ని పోరాటాలు గుండా వెళ్ళాల్సి వస్తుంది తెలుసా. పుట్టిన కాడి నుంచి పోరాటమే. చిన్నపిల్ల అనుకుంటాడు ఒక్కొక్కడు, ఈ చదువు ఎప్పుడు అయిపోద్దురు అనుకుంటాడు. ఆ బాధ అంతా ఏంటంటే, ఈ చదువు ఎవడు కనిపెట్టాడు, అసలుకి ఈ పరీక్షలు ఎవడు కనిపెట్టాడు, ఇంకా 10th క్లాస్ కూడా ఎగ్జామ్ లేకుండా పాస్ చేసేస్తారంట తర్వాత నుంచి. ఎంత బాగుండు అంటే మనుషులకి ఎగ్జామ్సే లేకోకుండా ఏమనుకున్నారు వీళ్ళు వాళ్ళ. వాడికి చాలా బాధ అయిపోతుంది ఈ పరీక్షలు అంటే. అసలుకి పరీక్షలు ఉండకూడదంట ఇవాళ. ఎలాగో నువ్వు పరీక్షలు లేకపోతే నీవు చదివిన దానికి ఎలా తెలుస్తుంది ఈ రోజున. నిజమే, ఈ రోజున ఎన్నో యుద్ధాలు, ఇంకా పోరాటాలు, ఒడిదుడుకులు ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితంలో రావండి, రాకుండా ఉండవు ఎప్పుడు కూడా. ప్రతి మనిషి జీవితంలో కూడా ఒడిదుడుకులు వస్తాయి. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు ఎన్నో ఒడిదుడుకులు కూడా వాళ్ళు తీసుకొచ్చాడు. నిర్గమాకాండం చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. 14వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చదువు ఒకసారి. నిర్గమాకాండము 14వ అధ్యాయము 10వ వచనం చదువునాను ఒకసారి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మొగదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులు మగటియే మేలని చెప్పిరి. అందుకు మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడిడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఇక్కడ ఫరో సైన్యం వెంబడిస్తున్నప్పుడు చూడండి, వాళ్ళు అంటున్నారు, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించావా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నావు?
అసలు మా జోలికి రావద్దు, ఐగుప్తులకే దాసులం అయిపోతాం అన్న మాటలు ఇశ్రాయేల్ ప్రజలు మాట్లాడుతున్నారు. చాలామంది కూడా ఇదే అనుకుంటారు. ఈ రోజున అసలు ప్రార్థనలోకి వచ్చినాకే మాకు బాధలు వచ్చినాయి అంటున్నారు. వాక్యం కూడా అదే చెప్తుంది. నన్ను వెంబడించేవాడు తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలని వాక్యం చెప్తుంది. మీ ప్రార్థనలు రాగానే మీ అప్పులన్నీ పోతాయి, మీ రోగాలన్నీ పోతాయని బైబిల్ ఎక్కడ చెప్పలేదండి. ఎందుకంటే వాక్యము మన యొద్దకు ఎందుకు వచ్చిందంటే నిన్ను నిత్య జీవంలోకి నడిపించడానికి. నిన్ను ఈ లోకంలో నువ్వు ప్రార్థనకు వచ్చినా రాకపోయినా బాధలు వస్తాయి. అర్థమైందా? నువ్వు ప్రార్థనకు వచ్చినా వస్తాయి, రాకపోయినా వస్తాయి. మనిషి జీవితంలో కష్టాలు అలాగే దుఃఖం అనేది అది సామాన్యము. అవి ఒడిదుడుకులు అనేది సామాన్యం. ఏ జీవితంలో అయినా సరే ప్రార్థనకు వచ్చేవాడికి కష్టాలు వస్తాయి, ప్రార్థనకు రానోడికి కష్టాలు వస్తాయి. కానీ దేవుడు ఒక శోధన వచ్చినా ఆ శోధన నుంచి నిన్ను తప్పించే మార్గాన్ని దేవుడే నీకు మార్గం తెరుస్తాడు. నిజమే. ఈ లోకంలో చాలామందికి ఆ కృప ఎందుకు లేదో తెలుసా? వాళ్ళ దేవుని ఎరగరు గనక వాళ్ళకున్న బాధను బట్టి చచ్చిపోతే బోద్దేమని కంగారు పడిపోయి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. కానీ ప్రభువుని ఎరిగిన బిడ్డలుగా మనకు అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు ప్రభు బిడ్డగా నువ్వు ప్రార్థన చేస్తే నీ విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని కూడా ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల చేతనే చెప్పండి మీకు స్వస్థత అనేది కలుగుతుంది. నువ్వు నమ్మితే చాలు. ఈ రోజున అంతే. నువ్వు నమ్మితే ఆ కార్యం చూస్తాం. విశ్వాసం ద్వారా ఎన్నో కార్యాలు మనం చూడవచ్చు. నిజమే. ఫోన్లో చేసిన చిన్న ప్రార్థన బట్టి దేవుడు ఎన్ని కార్యాలు జరిగించలేదు. ఫోన్లో చేసిన చిన్న ప్రార్థన బట్టి ఎన్ని దురాత్మ నుంచి వాళ్ళు విడుదల పొందట్లేదు. నిజమేనండి. ఎన్నో కార్యాలు నిజం. అనేక మంది దైవజనులు కూడా చెప్పింది అదే. బిల్లి గ్రహం గారు ఒక రోజున ఇలాగే మరి ఆయన పరిచర్లో కూడా ఎన్ని గొప్ప కార్యాలు ఎన్ని అద్భుతాలు జరిగి చూసాం. అనేక మంది దైవజనుల యొక్క కార్యాలు కొన్నిసార్లు ట్రాఫిక్ జామ్ అయిపోయిన ఆయన వెళ్ళలేనప్పుడు కూడా ఆరాధన చేస్తున్నాం కానీ కుంటి వాళ్ళు లేచి నడవటం అలాంటివి చూస్తున్నాం. దేవునికి అసాధ్యమని ఏదీ లేదు. నువ్వెప్పుడూ కూడా భయపడవసరం లేదు, కృంగిపోవసరం లేదు. ఈ లోకంలో మనుషుల యొక్క జీవితంలో ఈ యుద్ధాలు పోరాటాలు గుండా వెళ్ళవలసిందే. మనం యోబు భక్తుడు ఒక మాట చెప్పాడు. మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. యోబు భక్తుడు చూడండి ఒకసారి. మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఆస్తి ఎంత ఉందో అక్కడ చెప్తున్నాడు. ఊజు దేశంలో 8వ వచనం ఒకసారి చదువునాను అక్కడ. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతరం విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. ఎలాంటి వాడు అంటే భూమి మీద అతనితో పోల్చుకున్నవాడు ఎవడో లేడు. యోబుకు మరి కష్టాలు రాలేదా చెప్పండి? భూమి మీద ఎంత నీతిమంతుడు ఎంత యథార్థవంతుడు చెడుతనాన్ని అసహించుకున్న వ్యక్తి భూమి మీద ఇంకొకడు లేడు అన్నాడు దేవుడు. అంత మంచోడికి కష్టాలు వచ్చినాయి రాలేదో చెప్పండి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది మానవుడు అన్నాక మనిషి అన్నాక కష్టాలు అనేది వస్తాయి. అది ఇంకొక రూపంలో ఉండొచ్చు, ఇంకొక రూపంలో ఉండొచ్చు. అందరికి ఒకే విధంగా ఉండకపోవచ్చు. ఎవరికి ఏ విధంగా వచ్చినా దాన్ని ఏం చేయాలో తెలుసు. నువ్వు జయించడానికి విశ్వాసం అనే డాలు పట్టుకోమంటున్నాడు భక్తుడు. ఏం చేయాలంటే నువ్వు విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి నువ్వు. నిజమే. మరి యోబు జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా అవి కొంతకాలమే ఉన్నాయి. కానీ తర్వాత యోబు రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్నాడు. ఎంత పొందుకున్నాడు? రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్నాడు. మరి పౌలు భక్తుడు యొక్క జీవితంలో చూస్తే తన పరిచర్యలో వచ్చిన కాడి నుంచి ప్రారంభం నుంచి కూడా శ్రమలతోనే ప్రారంభమైంది, శ్రమలతోనే ముగించబడింది తన జీవితంలో. కొన్నిసార్లు అనుకోవచ్చు మరి ఇంతగా దేవుడు ఆయన్ని పట్టుకున్నాడు కదా, దేవుడు అతన్ని రక్షించుకున్నాడు కదా, పరిచర్లో అనేక ప్రాంతాల్లో వాడుకున్నాడు కదా, ఎక్కడికి వెళ్ళినా పోరాటాలు గుండానే వెళ్ళాడు ఆయన. ఓడ ప్రయాణంలోకి వెళ్ళినా అక్కడ అంతే. ఒకవేళ రోమా సైన్యము కూడా దాన్ని చిత్రహింసలు పెట్టి ఎన్నో దెబ్బలు తిన్నాడు ఆయన. చూడండి, ఎక్కడికి వెళ్ళినా అవమానాలు నిందల గుండా వెళ్ళాడు. కానీ దేవుని విడిచిపెట్టాడా? చూడండి, ప్రతి విషయంలో కూడా ఆయన ఒకటే నేర్చుకున్నాడు.
ఫిలిప్పీలు రాయబడిన పత్రికలో ఒకళ్ళ ఫిలిప్పి ఏం చెప్పాడు? మొదటి అధ్యాయం 19 వచ్చిన చూడండి ఒకసారి. ఫిలిప్పి సంఘంతో చెప్తున్నాడు అక్కడ ఆయన. ఫిలిప్పి 1 అధ్యాయం 19 వచ్చి చదివాను. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనా సరే చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు గణపరచబడు, క్రీస్తే నా శరీరమందు గణపరచబడాలి. నేను చచ్చినా బ్రతికినా మహిమ దేవునికే గణపరచబడాలి. అవునండి, ఒక నియమము కలిగి ఉన్నాడండి. అసలు బ్రతికితే క్రీస్తు కొరకు, చనిపోయినా లాభం అనుకున్నాడు అంతే. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా తను ఓదార్చుకుంటూ ఉన్నాడు. అనేక మందిని బలపరుస్తూ ఉన్నాడు. తన ఆత్మీయ కుమారుడితో తిమోతితో కూడా చెప్తున్నాడు, బాయ్ నువ్వు నీతిగా యథార్థంగా సద్భక్తితో బ్రతకాలనుకున్న వాళ్ళందరూ కూడా హింసలు పొందుతారు, జాగ్రత్త. అయినా మనము వారికి మాదిరిగా ఉండాలి. విశ్వసించబో వారికి మనం మాదిరికరంగా ఉండాలి. ఈ రోజున కష్టం వచ్చిందని చెప్పేసి పారిపోయే వాటికి ఉండకూడదు మనము. ఈ పోరాటాలు ఎప్పటి వరకు ఉంటాయి తెలుసా? నీ గుండె చప్పుడు ఆగిపోయే వరకు కూడా ఈ గుండా మన ప్రయాణం చేయవలసిందే. నీ శ్రమలలో పాలందుటయేనా దర్శనమాయనే, నాతను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. నీ శ్రమలలో పాలందుటయేనా దర్శనమాయనే, నాతను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ శ్రమలలో నేను పాల్గొనడం నాకు ఒక దర్శనం అయింది. అవును, ఎన్ని శ్రమలో ఎన్ని అనుగుండా దేవుడు పంపించాడు తెలుసా? పౌలు భక్తుల గురించి మాత్రమే కాదండి, ఈ రోజున దేవుని వెంబడించే వారి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అనేక శ్రమల గుండా వెళ్ళవలసిందే. ఈ మార్గం ఏంటో తెలుసా? ఇరుకు మార్గం. ఏ మార్గం అది? వాక్యం స్పష్టంగా చెప్పబడుతుంది. ఆ మార్గమున వెళ్ళేవాళ్ళు కొంతమంది అనంట. ఏ మార్గం ఇది? ఇరుకు మార్గాన చెప్పండి. వెళ్ళేవాళ్ళు చాలా కొద్దిమంది, పిలువబడిన వారు అనేకులంట. మరి దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నవాళ్ళు కొద్దిమంది. ఆ ఏర్పాట్లో ఉండాలంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఏ శోధన వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏదొచ్చినా ప్రభువుని అంతము వరకు నమ్మకంగా మనం వెంబడించాలి. వస్తాయి శ్రమలన్నాకు వస్తాయి, కానీ వాటన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను విడిపిస్తాడు. కుటుంబాల్లో ఎన్నో వస్తూ ఉంటాయి, మరి వాటన్నింటి దేవుడు విడిపించట్లేదు. అదే కొన్ని దేశాల్లో అయితే ఊరినే తుమ్మినా దగ్గినా కూడా కొన్నిసార్లు విడాకులు అయిపోతూ ఉంటాయి. కొంతమంది ఉంటారు తలాక్ 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 అంటారు, 3 సార్లు అంటే ఖాళీనంట కదా. మరి వాళ్ళకి చట్టాలు అట్టున్నాయి. కానీ మనం చూడండి, దేవుడు జతపరిచిన ఏ వ్యక్తి కూడా ఎన్నడూ కూడా వారిని ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. అవునండి. అలాగే దేవుడు నిన్ను ప్రేమించి ఆయన నీకు వాక్యము ద్వారా నిన్ను నడిపించేది ఎందుకో తెలుసా? నీవు అంతవరకు జాగ్రత్తగా నువ్వు బ్రతకాలని. ఎందుకంటే ఈ రోజున అనేక మంది కూడా మరి చీకటిలో ఉంటున్న ప్రజల వలె ఉంటున్నారు.
అనేక మంది కూడా రకరకాలైన శరీర సంబంధమైన ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ దేవుని నిలబడలేకపోతున్నారు. మనం అలా ఉండకూడదు అన్నాడు అక్కడ. అందుకని మనము వెలుగు సంబంధులు అని పౌలు చెప్తున్నాడు. ఇక్కడ తెస్సలోని పత్రిక తీయండి ఒకసారి. మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయంలో ఒకసారి 8 నుంచి 9 దాకా ఒకసారి చదవను గబగబా. మొదటి తెస్సలోనికి పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 9 దాకా చదవను. మనము పగటివారమై ఉన్నాము గనుక. ఎవరంటే మనము పగటివారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాసము ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణ శిరస్త్రాణములు మనము ధరించుకుందామా. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించును గాని ఉగ్రత పాలగుట దేవుడు మనల్ని పిలవలేదు, నియమింపలేదు. ప్రార్థనకు వచ్చిన మనందరిని కూడా దేవుడు ప్రేమించి మనందరము కూడా నిత్య జీవంలో వెళ్ళాలని దేవుని ఆశ. వాక్యము స్పష్టంగా ఎందుకు మనతో మాట్లాడుతుంది తెలుసా? మరి ఇప్పుడైతే రక్షణ మరీ సమీపముగా ఉన్నది. ఎందుకో తెలుసా? పూర్వకాలం ఎలా ఉండేదంటే ఎవడైనా దావీదు లాంటి వాడైనా సరే ఇంక ఎవడైనా సరే చేసిన పని దాన్ని బట్టి వాళ్ళ శిక్ష అనుభవించేవాళ్ళు. అవునండి. అహాబు రాజు కూడా ఎప్పుడైతే నాబోతు ద్రాక్ష తోటని తీసేసుకున్నప్పుడు మరి దేవుడు సేవకుని పంపించాడు. ఏ స్థలం మంది అయితే నాబోతు రక్తం కుక్కలు నాకినాయో అదే స్థలంలో నీ రక్తం కూడా కుక్కలు నాకుతేనే చెప్పాడా? ఆయన భయపడి ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేశాడంట. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అయ్యా ఏంటి ప్రభు ఈ శిక్ష ఏంటంటే, మరి శిక్ష రాదా? ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేసినందుకు నిన్ను కొంతకాలం బతికిస్తాలే, ఇది నీ కుమారుడు కాలంలో మాత్రం జరుగుద్ది అని చెప్పాడు. మీ తర్వాత చూడండి వెళ్ళి. ఇది వెంటనే జరిగించవచ్చు, కానీ నువ్వు ఏడ్చావుగా, ప్రార్థన చేసావుగా, క్షమాపణ అడుగుతూ ప్రార్థన చేసావుగా. నేను పంపిన శిక్ష మాత్రం అమలవుద్ది, కానీ ఇప్పుడే కాదు, హిజ్కియాలాగా కొంతకాలం నీకు పెంచాను, కొంత ఆయుష్కాలం నీకు ఇచ్చాను. దేవుడు అందుకనే మనకు ఆయుష్కాలం అందుకనే పొడిగిస్తున్నాడు. ఎన్నో పొరపాట్లు చేసినా నాకేం జరగట్లేదులే, నేను ఎన్నిసార్లు మా ఆవిడను కొట్టినా ఎన్నిసార్లు 90 చేసినా నాకేం జరగలేదు అనుకోబాక. ఇప్పుడు కూడా నీకు కాలాన్ని దేవుడు ప్రేమించి పొడిగిస్తున్నాడు. హిజ్కియాకి దేవుడు కాల ఎక్స్టెన్షన్ పీరియడ్ ఇచ్చినట్లుగా దేవుడు ఆహాబు కాలంలో కొంతకాలము దేవుడు ఆ శిక్షను ఆపినట్టుగా మరి ఆ కాలంలో అయితే శిక్షలు జరిగినాయి. దావీదు అన్నాడు, నువ్వు ఇది రహస్యంగా చేసావు కానీ పట్టపగల నీ ఇంటి ఎట్లాంటి ఘోరమైన జరుగుతుంది అన్నాడు. జరిగినాయి. ఆహాబు విషయంలో జరగలేదా? కానీ దేవుడి ప్రేమించి ఈ కృపాకాలంలో దేవుడు ఏమన్నా తెలుసా? ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహుగములో మునిగెనే రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రతి ఘోరమైన పాపిని కూడా క్షమించే ఈ కృపాకాలంలో మనం ఉన్నాము. అవునండి. దేవుడు అందుకనే లోబడంలో ప్రజల కొరకు దినమెల్లా చేతులు చాపుతున్నాడు. నువ్వు ఎన్నిసార్లు పొరపాటు చేస్తున్నా, వాక్యం విని కూడా పొరపాటు చేస్తున్నా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నా, నీ ఇష్టానుసారం నువ్వు జీవిస్తున్నా, దేవుడు నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు తెలుసా?
దేవుడు నిన్ను ప్రేమించి నీ యొక్క ఆయుష్కాలను ఎందుకు పొడిగిస్తాడంటే ఆయన ఇంకా ఒక తండ్రిని మించిన ప్రేమ నీ ఎందుకు చూపిస్తున్నాడు. ఇంకొక చోట ఇదివరకు ఏముంది రాయబడిందంటే సామెతల్లో, ఎన్నిసార్లు గద్దించినంట లోబడినాడు హఠాత్తు చచ్చిపోతాడు అంతే. ఎందుకంటే వాక్యం యథార్థం. దేవుడు మన తరుణాలు ఇస్తున్నాడు. దేవుడిచ్చిన అవకాశం మనం సద్వినియోగం చేసుకోవాలి. నేను బాగు చేసింది ఎందుకో తెలుసా, మళ్ళీ ఫోన్ ఎంక చూడతామని కాదు. నేను స్వస్థపరిచింది ఎందుకంటే నీ ఇష్టానుసారం నేను బ్రతకడానికి కాదు. దేవుడు నీకు ఈ కృపాకాలంలో దేవుడు ఎన్నో తరుణాలకి ఇచ్చాడు. సావు బతుకుల్లోకి వెళ్ళిపోయి నిన్ను మళ్ళా ప్రేమించి ఆయన సన్నిధిలో నిన్ను కూర్చోబెట్టి నీతో మాట్లాడుతానంటే ఏంటో తెలుసా, నువ్వు ఆయన ఇచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. రేపేం సవరణ జరుగుద్దో మనకు తెలియదు. రేపు పరిస్థితి ఎలా ఉండదో తెలియదు. కాలము నెరిగి నువ్వు జాగ్రత్తగా ఉండాలా. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా. అవునండి. మరి ఆ దినమందు 6 లక్షల మంది ప్రజలు, యోధులు, 40 లక్షల మంది ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు కదా. 6 లక్షల సైన్యములో ఎంతమంది మరి వెళ్ళారు కానానుకి? ఇద్దరే. 6 లక్షల సైన్యములో ఇద్దరే వెళ్ళారు. ఎవరు వాళ్ళు? కాలేబు యెహోషువలు మాత్రమే వెళ్ళారు, ఇద్దరే. ఇంకా తర్వాత 20 సంవత్సరాలు తక్కువ ప్రాయం ఉన్నవాళ్ళు వెళ్ళారు తప్ప 6 లక్షల ప్రజల్లో ఇద్దరు వెళ్ళటం ఏంటి చెప్పండి? ఎంత ఫిల్టరేషన్ ఉందో చూసారా? విశ్వాసము ద్వారా మాత్రమే వాళ్ళు వెళ్ళగలిగారు. 10 గోత్రాలు వాళ్ళు మాత్రం నమ్మలేదు. దాన్ని బట్టి వాళ్ళు అరణ్యంలోనే రాలిపోయారు. ఈ రోజున వాక్యం వింటున్న నీ జీవితంలో, నా జీవితంలో ఎంతో శ్రద్ధగా వాక్యం వింటున్నాము, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము, నెల నెల క్రమం తప్పకుండా కూడా మనము నీకు ఇచ్చిన దశంభాగాలు కూడా దేవునికి ఇస్తున్నాము. దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తాడా? నిజమేనండి. ఈ రోజున మనము నువ్వు ఎంతగా నువ్వు ప్రార్థన చేసినా నువ్వు ఒకటి గుర్తుంచుకోవాలి. ఈ లోకంలో ఎన్నో టైం నీకు అర్థమవుతుంది. ఈ అంత్య దినంలో ఉన్న సంగతి మనకు అర్థమవుతుంది. దేవుడు రాకడ సూచనలు, యుద్ధాల గురించి, కరువులు, భూకంపాల గురించి దేవుడు ముందుగా చెప్పినట్లు ఇవన్నీ జరుగుతున్నప్పుడు నువ్వు కాలమని ఎరిగి నువ్వు దేవుని యొక్క రాకడ దినాలు సమీపిస్తని చెప్పి దేవుడు మరీ సమీపముగా రక్షణ నీ కొరకు సిద్ధపరిచాడు. రక్షణ మరీ సమీపంగా ఉన్నది ఈరోజు. అందుకని నేడే రక్షణ, నేడే అనుకూల సమయము, రేపు కాదు. నిజమే. ఈ రోజున దేవుని సన్నిధిలో మనమందరము కూడా ఎంతమంది దేవుని యొక్క రాజ్యాన్ని వెళ్ళగలుగుతున్నాం? పిలువబడిన గుంపులో నువ్వు ఉన్నావా? విడవబడిన గుంపులో నీవు ఉన్నావా? చూడండి, అక్కడ పిలువబడిన గుంపులో నువ్వు ఉన్నావా? నువ్వు ఏర్పరచబడిన గుంపులో నీవు ఉన్నావా? ఈ రోజున దేవుడు ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నిజమే. అందుకని దేవుని యొక్క రాకడ దినాల గురించి దేవుడు చెప్తున్నాడు. మళ్ళా చదువుదాం. రోమీలు రాయబడిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చదువును ఒకసారి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయడం మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి సమీపముగా ఉన్నది. చదువునా, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను ఏం విడిచిపెట్టాలంటండి? అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. లోకంలో ఇంకా అల్లరితో కూడిన ఆటపాటల్లో ఉంటున్నారు. లోకములో కామ విలాపాలతో, పోకిరి చేష్టలతో, వాటితో మీరు ఉండొద్దు అంటున్నాడు. అందుకే అన్నాడు, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరం విషయమై మీరు ఇంకా ఆలోచన చేయొద్దు. ఇక శరీర విషయం మీరు ఆలోచించద్దు. ఇక కాలము నెరిగి ఏమన్నాడు? నిద్ర మేలుకొని వేళ అయినా తెలుసుకొని ఇలాగ చేయండి. మనము విశ్వాసములమైనప్పటికంటే రక్షణ ఇప్పుడు మరీ సమీపముగా ఉన్నది. అవునండి. అందుకని సువార్త అనేక ప్రాంతాల్లో ఎంత ఖర్చయినా అనేక ప్రాంతాల దేవుడు తన సేవకులను పంపిస్తున్నాడు. చిన్న చిన్న గ్రామాలైనా సరే దైవజనులు, మందిరాలు దేవుడు ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? అందరూ అంతటా మారు మనసు పొందాలి. విడువబట్ట బహుఘోరం అంటున్నాడు. వాక్యము తెలిసి కూడా శరీర సంబంధమైన దానికి మనం లోబట్టాను కాదు. అందుకని ఆత్మానుసారులు అంట, ఆత్మ విషయం మనసుసారు, శరీరానుసారులు. మనం శరీర సంబంధమైన వారికి ఉండటానికి కాదండి.
దేవుడు మనల్ని ప్రేమించి వాక్యము ద్వారా మనతో మాట్లాడే, ఎందుకంటే ఇప్పటివరకు జరిగింది ఏదో జరిగింది. ఆ చెడ్డ స్నేహాలు వదిలేసేయాలి, ఆ చెడ్డ స్నేహితులు వదిలేసేయాలి. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే ఏదైనా సరే దాన్ని విడిచిపెట్టకపోతే ఒకానొక దినం ముందు నువ్వు ఎంత ఏడ్చినా అవకాశం ఉండదు. ఆ దినమందు రొమ్ము కొట్టుకుంటారంట. ఆ దినమందు అయ్యో ప్రభా నన్ను క్షమించని ఎంతోమంది మొరపెడతారట. అవకాశం దొరకదు. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజున తెలుసుకోవాలా, టైం దేవుని యొక్క రాకడ దినాలు సమీపిస్తున్న ఈ రోజున నా బిడ్డలు ఇంకా రక్షణ పొందలేదే, నా కుటుంబం ఇంకా అనేక మంది మారలేదే, నా అన్నదమ్ములు మారలేదే, రక్షణ పొందలేదే. ఒక తల్లిగా ఒక తండ్రిగా మనము ప్రార్థన చేయకపోతే, ఒక విశ్వాసగా మనం మొరపెట్టకపోతే ఆ రోజున ఎంత ఏడ్చినా ఉపయోగం ఉండదు. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. లేచి నిలబడదాం. ప్రభుత్వ సన్నిధిలో అడుగుదాం. ప్రభా, నా జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. నిజమే ప్రభా, ఈ లోకంలో వ్యవసాయదారుడికి సమయం అని తెలిసి, అయా ఏ సమయంలో విత్తనాలు విత్తాలో, ఏ సమయంలో కోత కొయ్యాలో ప్రభా వ్యవసాయదారుడు తెలుసుకుంటున్నాడు ప్రభా. నిజమే ప్రభా తండ్రి, పక్షులకు తెలుస్తుంది ప్రభా వాటి కాలము ప్రభా తండ్రి నాయన, జంతువులకు తెలుస్తుంది ప్రభా తండ్రి నాయన వాటి కాలం ప్రభా తండ్రి నాయన. నిజమే ప్రభా నాయన, ఈ రోజున ఎంతో వాక్యం వింటున్న మా జీవితాల్లో ప్రభా మేము ఇంకనూ ప్రభా శరీర సంబంధమైన వాటి కొరకు ప్రభా ఎక్కడా కూడా నాయన ఈ అంధకార క్రియలను మమ్మల్ని వెంబడించుకోకుండా తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోవాలని మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. దుష్టుని యొక్క అగ్ని బాణములు చల్లార్చుటకి అయా విశ్వాసమైన డాలును మీరు పట్టుకునేవారుగా మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభా తండ్రి నాయన. ఈ లోకములో లోక ఆశల వైపు మేము ఎక్కడ ఉండనివద్దయ్యా, తుచ్చమైన వాటికి ఆశ పడినివద్దు ప్రభా తండ్రి. అయ్యో ప్రభా, నా కుటుంబంలో ప్రభా అయ్యా నేను ఎక్కడా ప్రభా నా కుటుంబాన్ని దుఃఖపెట్టేవాడు ఉండనివద్దు ప్రభా. నీవిచ్చిన సంగమునకు నేను ఎక్కడ అడ్డుపడకుండా ఉండనివద్దు ప్రభా. నీవిచ్చిన ప్రభా తల్లిదండ్రులు నేను ఎక్కడ దుఃఖపెట్టే ఉండనివద్దు ప్రభా. అయా వాక్యము తెలిసి కూడా ప్రభా నేను లోకస్తులుగా బ్రతకనివద్దయ్యా. వాక్యము తెలిసి కూడా నాయన నిరుత్సాహంగా నేను బ్రతకనివద్దు ప్రభా. నిజమే ప్రభా, యోబును మించిన వాడు భూమి మీద లేడన్నావు ప్రభా. కానీ యోబు కూడా ఎన్నో శ్రమలు వచ్చినా సరే ప్రభా నిన్ను స్తుతించాడు, నిన్ను మహింపరిచాడు ప్రభా తండ్రి. ఏ మేలుకే దేవుడా కీడుకు దేవుడు కాదని ప్రభా తన భార్యను కూడా గద్దించి మాట్లాడాడు ప్రభా. అయ్యా నిజమే ఎంత విశ్వాసం ఉందో ప్రభా. అందుకని తన జీవితంలో రెట్టింపు ఆశీర్వాదం పొందుకోగలిగాడు ప్రభా తండ్రి నాయన. పౌలుకు తెలుసు ప్రభా తండ్రి నాయన తన జీవితంలో ప్రభా బ్రతుకు మూలంగానే సరే సావు మూలంగానే సరే ప్రభా నాయన నీవు ఘనపరచబడాలని ఒక ఆశించాడు ప్రభా తండ్రి నాయన. మా జీవితాల్లో కూడా ప్రభా తండ్రి నీకు మహిమ కలగాలి ప్రభా. నా బ్రతుకు మూలంగా నీకు మహిమ కలగాలి నీ ప్రభా. నా బ్రతుకు మూలంగా ప్రభా నీకు అవమానం కలగకూడదు ప్రభా తండ్రి నాయన. తండ్రి బ్రతికితే క్రీస్తు కొరకు, చావు అయితే లాభం అని ప్రభా పౌలు భక్తుడు నీ కొరకు ఎలాగ నిరీక్షించాడో అలాంటి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ కలిగి ముందుకు సాగే జీవితాలు మా అందరికి దయచేయి. నీ వాక్యం మాలో ముద్ర వేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.